అది చేయాలి, ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి ఆ ప్రూఫ్స్ ఏమైనా ఉంటే ఒకసారి నాకు చూపించండి. నేను మీ దగ్గర ఉన్న నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, చూపించండి ఒకసారి. అంతవరకు నేను సురేష్ గారితో మాట్లాడతాను. సురేష్ గారు, ఏంటి అఘోరి ఫేక్ 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 అని అంటున్నారు. ఇదే విషయం పైన అఘోరి నువ్వు ఫేక్ అట్ట కదా అని చెప్పి ఆర్టీ అడిగినప్పుడు నేను ఏ విషయంలో ఫేక్ చెప్పండి? నేను డబ్బులు సంపాదించి రేపటి రోజున విల్లాలు కొనాలనుకుంటున్నానా? నేను డబ్బులు సంపాదించి రాజకీయాల్లో రావాలనుకుంటున్నానా? నేను డబ్బులు సంపాదించి ఏం చేద్దాం అనుకుంటున్నాను? నేను తినేది మొత్తం కూడా ఎవరైనా భిక్షాటనకి ఇస్తే అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆహారం ఇచ్చే తింటున్నాను, రోడ్ల పైన పడుకున్నా, కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు. నేను ఎందుకు ఫేక్ అంటున్నారు? నన్ను ఫేక్ అనడానికి ఒక ఆధారం చూపించండి అని అడుగుతోంది. అసలు అఘోరిని అనే దానికి మీనింగ్ ఏంటి? అఘోరిని ఏం చేస్తారు? అసలు అఘోరిని పేరేంటి? అసలు ఆయనకి అఘోరిని ఎందుకు పెట్టాలి? ఏదో పేరు పెట్టాలి, ఏదో ఒక అవతారం వేసుకోవాలి, తినాలి కాబట్టి పెట్టుకో. ఆ మహిళ ఫోటో చూపించవచ్చు కదా టీసీఆర్. ఒక్కసారి ఈ సృజన్ ఒకసారి జూమ్ చేసుకో ఇఫ్ పాసిబుల్. నేను కూడా మీకు స్క్రీన్ పైన ప్లే చేసే ప్రయత్నం చేస్తాను ఇవి. సో ఇక్కడ అఘోరి గతం ఇది ఒకటే ఫోటో ఉంది, రైట్. ఇది అఘోరి గతంలో ఇప్పుడు ఏదైతే మహిళ కరీంనగర్ నుంచి వచ్చినటువంటి ఆ సదరు మహిళ రాధిక తనతో పాటు దిగిన ఫొటోస్ ఇవి. అఘోరి మాత్రం మనం అడిగినప్పుడు కేవలం ఒకేసారి కలిసాను, నేను అంతకుముందు కలవలేదు, నాకు అసలు పరిచయం లేదు అంటున్నారు. సో పక్కన ఇక్కడ కనిపించేది వాళ్ళ మామ, రైట్. ఈ ఫొటోస్ ఒకసారి డైరెక్ట్గా నేను మీకు స్క్రీన్ పైన పే చేస్తాను. గురుగారు నాకు ఫార్వర్డ్ చేయండి, అవి మీకు వాట్సాప్ చేస్తున్నాను. సో సురేష్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు మామూలుగా మాట్లాడుకోవాలంటే మనిషికి ఒక పేరు ఉంటుంది, వారు చేసేటువంటి వృత్తిని బట్టి ఒక పేరు ఉంటుంది. ఇప్పుడు అఘోరిని అనేవారు చేసేటువంటి వృత్తి ఏంటి, ఆ పేరు పెట్టుకొని మనం ఏం చేస్తున్నాం. ఇప్పుడు పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు ఉంటారండి, రాజకీయ నాయకులు అందరూ కూడా చేస్తారా, మంచి చేస్తారా, చెడు చేస్తారా అనేది వారికి వదిలేస్తే ఎమ్మెల్యేలు, ఎంపీలు అని మాట్లాడుకుంటూ ఉంటాం. అది వారి పేరు కాదు, వారి పదవికి ఇచ్చినటువంటి గౌరవం. అలానే అఘోరిని చేసేటువంటి విధి విధానాలు వేరు. వారు ఆహారం తినరు, మరి వీరేమో ఫుడ్ కోసమే చేస్తున్నానని చెప్పేసి అంటున్నారు. అఘోరినులు అనేది మామూలుగా ఫుడ్ కోసం చేస్తున్నాను చెప్పట్లేదు. ఎక్కడికి వెళ్ళినా భిక్షాటన, భక్తులు ఎవరైనా పిలిచి పెడితే తింటున్నాను, కనీసం నాకు తొడుక్కోవడానికి ఒక అంగి కూడా లేదు, అంటే ఒక క్లాత్ కూడా లేదు, అటువంటి జీవితం అనుభవిస్తున్నాను నేను. నన్ను ఎందుకు ఫేక్ అంటున్నారు? నేను ఫేక్ చేసి ఏం తప్పు చేస్తాను అంటుంది. సరే, లోక్ కళ్యాణార్థం కోసం చేసింది ఏముంది? లోక్ కళ్యాణార్థం కోసం ఏమైనా చేసింది, విరగబెట్టింది ఏమైనా ఉందా? భూకంపాలు ఏమైనా ఆపగలుగుతారా? వర్షాన్ని, ఎండని ఏమైనా ఆపగలుగుతారా? ఎవరు ఏం చేయలేరు కదా. వారు బ్రతకడం కోసం వేసుకునేటువంటి వేషధారణ అది. బ్రతకడానికి వృత్తికి ఒక పేరు, ఆ పేరుకే అఘోరిని. వారిని అఘోరిని పిలవడం కూడా వేస్ట్. ఆ పేరు చాలా గొప్పది. వారు చేసేటువంటి పనులు చాలా ఉన్నాయి. నాగసాధులు కావచ్చు, అఘోరణలు కావచ్చు, వారు చేసేటువంటి వృత్తి విధానాలు వేరే ఉంటాయి. వారిని పెట్టుకొని, ఆ పేరుని పెట్టుకొని వీళ్ళని పిలవడం వల్ల వారికి ఉన్నటువంటి పొరులు పోతాయి అనవసరంగాను. ఒకటి. రెండోది, ఇప్పుడు పెట్టినటువంటి పేరు అఘోరిని కాబట్టి ఈ అఘోరిని గురించి మనం మాట్లాడుకోవాలంటే కనుక ఖచ్చితంగా వారికి మంచి విద్యలు, దేవునికి సంకల్పము, దేవుని ధ్యానంలో లేకపోయి ఉండొచ్చు, కానీ వారికి ఎదుటి వ్యక్తిని హిప్నటైజ్ చేసేటువంటి తత్వము, మందు పెట్టి వశపరుచుకునేటువంటి గుణము, అవన్నీ ఖచ్చితంగా నేర్చుకున్నారని నేను చెప్తాను. కొన్ని ఇప్పటికి కూడా మనకి కోస్ట్ ఏరియాస్లో కొన్ని రాష్ట్రాల్లో ఈ రోజుకి కూడా మనకి కొన్ని విలేజెస్లో కూడా ఈరోజు మందు పెట్టడం, హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, చేతబడులు. మాట్లాడదాం అసలు ఏంది, తన ఏం శక్తులు పెంచుకోవాలనుకుంటుంది, నిజంగా ఏందని మాట్లాడదాం. అంతకంటే ముందు తను ఏం ఆస్తులు కూడబెట్టలేదు, అసలు నాకు ఏముందని నన్ను ఫేక్ అంటున్నారు, దేశాలు పట్టుకొని తిరుగుతున్నాను, నేను ఎక్కడికి వెళ్ళినా స్వామి సేవలో ఉన్నాను, అంతా కూడా ఏకంగా నా ఇండివిజువాలిటీనే శివునికి త్యాగం చేశానని చెప్తోంది. ఒకసారి డాక్యుమెంట్లో కూడా శివుడు చెప్పాడు కాబట్టి నేను పూర్తిగా అంటే ఈ ఒక అమ్మాయిగా మారిపోయానని చెప్పి దీంట్లో కూడా మెన్షన్ చేస్తుంది, ఫీమేల్గా మారాలనుకుంటున్నానని చెప్పి. సో అటువంటి అఘోరి ఫేక్ అనడానికి ఏమైనా ఉందా మన దగ్గర? నిజంగా అఘోరికి సంబంధించి అక్కడ కనిపించాయా, తన అక్కడ కూడబెట్టింది, ఎవరైనా మోసం చేసింది? ముఖ్యంగా అఘోరిని అయితే ఎవరైతే ఉన్నారో వారు స్వతహాగా ఆడవారైనా, స్త్రీలైనా, పురుషులైనా ఆ వారు ఎలా అయితే పుట్టి ఉంటారో అలానే అఘోరినులుగా మారుతారు. ఇలా ట్రాన్స్జెండర్గా ఆపరేషన్ చేయించుకొని మరీ అఘోరినులుగా మారాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఫీలింగ్స్ ఎక్కడికి మారవు. అఘోరినులుగా వారికి ఫీలింగ్స్ మారవు, కానీ అవయవాలు ఏమైనా పనిచేయకపోవచ్చు, కానీ ఫీలింగ్స్ ఎక్కడికి పోవు వాళ్ళకి. ఒక పురుషుడు ఉంటే స్త్రీని కావాలని కోరుకుంటారు, ఒక స్త్రీ ఉంటే పురుషుడు కావాలని కోరుకుంటారు. ఇలాంటి ట్రాన్స్జెండర్స్ అయితే అది నిజంగా అఘోరినిలాగా ఆ శక్తియుక్తులకు పెట్టి వెళ్ళేవారు, ఆ విద్య నేర్చుకోవాలని వెళ్ళేవారైతే ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి విధానానికి అలాంటి ఆశలు, కోరికలు, విధానాలు ఉండవు. ఆ కార్లు కూడా అవి ఉండవు. పడవలు, షిప్పులు, బిజినెసెస్, కొన్ని రాష్ట్రాల్లో హోటల్స్ కూడా ఉన్నటువంటి విధానాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీరికి కొన్ని మాధ్యాలు కూడా మనకు చూపిస్తూనే ఉన్నారు. వీరికి డబ్బు కోసం చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ఈ అఘోరిని అని పేరు పెట్టుకుని ఈవిడ ఎవరైతే అలియాస్ శ్రీనివాస్ ఉన్నారో బినామీ అని కూడా చెప్పొచ్చు. వెనక
పొలిటిషియన్ బ్యాక్గ్రౌండ్, బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లేకుండా అంత విచ్చలవిడితనంతో ఎవరిని పడితే వారిని నోటికి వచ్చిన విధంగా ఈ రకమైనటువంటి వీడియోస్ వైరల్ చేయరు, ఈ రకమైనటువంటి విధి విధానాలు భయం లేకుండా చేయరు. అంటే ఇప్పుడు మనం కానివ్వండి, సమాజం పూర్తిగా కూడా కొంత అసహించుకుంటుందని చెప్పి గురువు గారు చెప్పినట్టుగా సమాజం అసహించుకుంటుంది ఇప్పుడు. అదే ఇప్పుడు అటువంటి ఒక వ్యక్తి వెనక ఎవరుండి ఉంటారు? ఖచ్చితంగా పొలిటీషియన్స్ ఎవరుండే అవకాశం ఉంది? ఎవరైనా ఉండొచ్చు, పలాని పేరని మనం చెప్పలేము. రాజకీయ నాయకుడు అగోరని ఈ రకంగా డ్రామాలు ఆడిస్తున్నాడు. ఎస్, ఎందుకంటే తనకు ఒక బినామీస్ కావాలి, ఒక పొలిటీషియన్స్ బినామీ కావాలి. ఇప్పటికీ కూడా కొన్ని మన తెలుగు రాష్ట్రాల్లో సరే బినామీ అనుకుందాం ఒక రకంగా మీరు చెప్పినట్టుగా. ఆ బినామీ అయినా కూడా అగోరి దగ్గర కారు, లోపల విగ్రహాలు, మెడలో రుద్రాక్షమాలు, ఇవి పుర్రెలు తప్ప ఏం కనిపించండి. తన దగ్గర ఉన్న ఆస్తులు ఏంటి మరి బినామీ అయితే? వస్తాయి. ఇప్పుడు వర్షిణి ఉన్నారు, వర్షిణిని పెళ్లి చేసుకున్నారు, అలానే రాధా గారు వచ్చారు, అలానే నా క్యాలిక్యులేషన్ ప్రకారంగా 11 మంది అమ్మాయిల్ని ఇప్పటివరకు ఇబ్బంది పెట్టున్నారు. వాళ్ళలో కూడా ఒక్కొక్కరు బయటకు వస్తారు. అలానే ఇంకా ఇతని దృష్టిలో బలి అవ్వరు అనేది ఏం లేదు. అలానే బినామీలు వస్తారు, అలానే అతని దగ్గర ఉన్నటువంటి వేలు కాదు కోట్ల రూపాయల మనీకి ఇతను బినామీ అని కూడా వాళ్ళు కూడా వస్తారు బయటికి. కాకపోతే ముందు ఇతన్ని పోలీసులు కానీ కొన్ని రాష్ట్రాలు కానీ అక్కడ ఉన్నటువంటి పార్టీలు చొరవ చేసుకొని ఇతన్ని ముందు క్లోజ్ చేయాలి. నిజంగా అగోరికి ఆస్తులు ఉన్నాయా? ఆస్తులు బినామీలు, ఆస్తులు అతని పేరు మీద ఉండవు, బినామీస్ ఉంటాయి. అతని పేరు మీద 0 అకౌంట్లే ఉంటాయి. బినామీస్ ఆస్తులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. సార్ మీ అనుమానం ఏంటి? ఎన్ని కోట్ల ఆస్తులు ఉండే అవకాశం? వేల కోట్లు ఉండొచ్చు, వేల కోట్లు ఉండొచ్చు. బినామీ అంటే ఒక భోజనం చేసే అగోరికి వేల కోట్ల ఆస్తికి బినామీ. ఆ బినామీ భిక్షాటన ఎక్కడ చేశాడు శ్రీనివాస్? ఆయన చెప్తున్నమాట ప్రూఫ్ చెప్పండి. మీరు కూడా ఒక జర్నలిస్ట్ లాగా డోంట్ టాక్ వెరీ సింపుల్ వర్డ్స్. భిక్షాటన ఉదయం 6 లోపు చేసేవాడు. లైవ్ లో చేస్తున్న టైంలోనే చాలా సార్లు బయటికి భిక్షాటన ఎక్కడ చేశాడు స్వామి? ఆయన చాలా మీద రోడ్డు మీద సాధువులు అఘోరాలు భిక్షాటన చేసేటానికి ఒక అర్హత మార్నింగ్ నుంచి 6 గంటల లోపే చేయాలి, 7 కడపలే చేయాలి. 7వ కడప దాటడానికి లేదు. ఆ శ్రీనివాస్ చెప్తున్నా, ఎల్లూరు శ్రీనివాస్ కి నీకంటే తెలియదు. సాధు సంతులు, అఘోర పురుషులు, నాగ సాధువులు, శాస్త్ర గ్రంథాలను రాసిన వాళ్ళు అక్కడ బతికిలేరా కాశీలో? వాడు చెప్పినదే నువ్వు జస్టిస్ ఎలా మాట్లాడతావు శంకరా? 7 కడపలే భిక్షాటన చేయాలి, అఘోరా పురాణంలో రాసుంది. అంతకు మించి భిక్షాటన చేసేది ఉందా అని చూపించండి. సాధు సత్పురుషులను నేను ఇప్పుడు లైన్ లో తీసుకుంటా. మీరు పెద్ద పెద్ద వ్యక్తుల లైన్లో తీసుకోండి. ఒక ఆయన వచ్చాడు, భిక్షాటన ఇలా చేయాలంట అని చెప్పాడు కదా. 6 తర్వాత ఏ కడపలోకి వెళ్ళొద్దు సాధువులు రాసింది కదా. మీరు కనుక్కోండి, గూగుల్ చేస్తుండండి. అంటే మీరు చెప్తున్న ప్రకారంగా ఇదే ఆ గోరు రోడ్ల మీదకి వచ్చి తిరగొచ్చా? తిరగడానికి అర్హత లేదనే కదా నేను సంవత్సరం నుంచి గతంలో మాట్లాడన్నారు కదా తనతో పాటు. మీకేమనిపించినప్పుడు మీరు నమ్మారా? మరి ఆయన నమ్మడం కాదు శంకర, నమ్మితే నేను ఇప్పుడు మీరు అన్నట్టుగా నేను కూడా మీరు కూడా మాట్లాడన్నారు కదా. నాకు ఫోన్ చేసి ఏమన్నాడు, స్వామి ఇలా కాదు, నా ఇష్ట ప్రకారం కాదు, ఆ అమ్మాయి ఇష్ట ప్రకారం వచ్చినందుకు సాధన ఇస్తా అంటే సాధన ఎక్కడ ఇస్తావు అడిగా నేను. ఒక క్షేత్రంలో ఇయ్యాలి కదా, కార్లో ఇస్తావా శ్రీనివాస్ అని అంటే లేదు స్వామి ఒక దగ్గర ఉండాలి అని అనుకుంటున్నా అంటున్నాడు. ఆయన విషయాలంతా జస్టిఫికేషన్ గా మీరు అడుగుతున్నారు కదా స్వామి. ఒక మరి మీకేమనిపించింది? ఆయన అవాస్తవం స్వామి, అవాస్తవం. అప్పుడు కొట్టిపారేసి ఇదే సమాజానికి వచ్చి ఇలా జరిగిందని చెప్పాల్సి ఎందుకు చెప్పలేదు? నేను చెప్పలేదా? 1.5 years నుంచి నేను ఛానల్లో ఎన్ని ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. మొదట వచ్చినప్పుడు వేషాధారణ శ్రీనివాస్ ఎలా వేశాడు అడగండి. అఘోరాలు ఇలానే వేషాధారణ వేయాలన్నప్పుడే వేషాధారణ చేశాడు. తర్వాత ముక్కుపుడక పెట్టుకొచ్చాడు. ముక్కుపుడక ఎక్కడి నుంచి పెట్టుకొచ్చాడు మీకు తెలుసా మిత్ర? ముక్కుపుడక అర్థం ఏంటంటే, ఒక అఘోరా సాధకులు, నాగ సాధువులు ఏం చేస్తారంటే, పురుషుడికైతేనేమో అంగస్తంభన కాకుండా నరాన్ని కర్రతోని 3 నిమిషాలు కొడతారు. జీవితం మొత్తం అంగస్తంభన కాదు ఇంకా వాళ్ళకి. అదే స్త్రీ అయితేనేమో ఇక్కడ ముక్కు పుడక పెడతారు. ముక్కు పుడక పెట్టి ఆ నరాన్ని గట్టిగా ఒత్తితే ఈ స్మెల్ ద్వారానే స్త్రీకి కామం ఉంటుంది. కావాలంటే స్త్రీలు కూడా ఉన్నారు కదా, మీరు అడగండి. ఆ కామం అనేది అక్కడి నుంచి బంద్, అంటే మళ్ళీ రాదు, కామం రాదు స్త్రీకి. 2 రుజువులు ఉన్నాయి. శ్రీనివాస్ మొదటి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు చూసారు కదా, ఆ వీడియోస్ ఉన్నాయి కదా మీ దగ్గర. ఏమి లేకుండా వచ్చాడు, దిగంబరంగా వచ్చాడా? ఇక్కడే ఉండే 2 ముక్కు పుడకలు. ముక్కు పుడక గురించి నేను గట్టిగా మొత్తుకున్నాక రాత్రి ముక్కు పుడక వచ్చేసింది అక్కడికి. ఉజ్జయిని పోయి వచ్చి నిమ్మకాయ పెట్టుకొని వచ్చిండ. మళ్ళీ నేను హెయిర్ గురించి మాట్లాడినా. 14 సంవత్సరాలు తపస్సు చేసిన వాడికి ఆ కేశఖండన వేరేలాగా ఉంటుంది, జుట్లై ఉంటుంది, అంతా ఇలా ఉంటుంది కదా. మరి ఎక్కడ జుట్టు అనగానే పోయిండు, జుట్టు వేసుకొని వచ్చాడు. ఇవన్నీ విషయాల వివరణ వేరే డాక్యుమెంటెడ్ సార్ ఇవన్నీ. ఇప్పుడు మీరు అన్నాడు ఆయన భిక్షాటన చేసేవాడి దగ్గర డబ్బులు లేవా అని అంటే, నేను డబ్బుల గురించి ఏంటంటే, ఒక వ్యక్తి పిలిచి 15-16 లక్షలు ఏదో ఇచ్చిందని ఒకటి మీ అందరు కూడా వచ్చిన విషయం కదా. మరి భిక్షాటన చేసేవాడికి 10 లక్షలతో పని ఏముంది? నేను ఫోర్స్ చేయలేదు, వాళ్ళే ఇచ్చారు. ఫోర్స్ చేస్తే ఏంది? అడగలేదు ఎవరు కూడా. సాధువుల లక్షణం అనేది భిక్ష. మహాశివుడు కూడా నీ ఇంటికి వచ్చేసి అన్నము ప్రసాదము ఏదేస్తేనే తీసుకెళ్తాడు, అంతే కదా.
శివుడే వచ్చి నీ ఇంటి నుంచి ఒక భిక్ష తీసుకెళ్తే మరి డబ్బులు ఇస్తే నువ్వు ఎలా తీసుకుంటావు? అంటే ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేసి అదే సనాతన ధర్మం అని అంటే ఒళ్ళు పూర్ణమైపోతుందని చెప్తున్నా శ్రీనివాస్కి. ఇంటుండొచ్చు కదా వీడియో, ఆయన చెప్తున్నది. అలాంటివి చెప్పకూడదు విషయాలు. శాసనాలు, ఇతిహాస పురాణాలు, తాళపత్ర గ్రంథాలలో రుజువులు ఇంకా కాశీలోనే ఉన్నాయి స్వామి. అవి రాసి ఉన్నాయి ఆడ. కాశీ పోయిన యుగంలో లేదు, ఇప్పుడు ఈ యుగంలో కూడా ఉంది. మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడారు కదా, నిజంగా ఆయన సాధన లేదు, ఏం లేదు. 14 ఏళ్ళు సాధన ఒంటి కాలు మీద చేసిన వాడికి ఒక కాలు పనిచేయదు శంకర. యూ క్యాన్ గూగుల్ ఇట్. నేను నీకు లైవ్గా చెప్తున్నా అన్ని విషయాలు.